Greetings of the day. Dear students, this is very precious and important time all of you. మనం గత 60 రోజులుగా వెయిట్ చేస్తున్నాం విప్రో అసెస్మెంట్ ఎగ్జామినేషన్ కోసం. ఏదైతే లాస్ట్ ఇయర్ ఆదిత్య డిగ్రీ కాలేజీలో 686 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యి నేషనల్ రికార్డ్ సృష్టించాం మనం విప్రోలో. ఈరోజు దానిని మించి ఒక రికార్డ్ సృష్టించాలంటే దీనికి కావాల్సినటువంటి ట్రైనింగ్ లాస్ట్ 60 డేస్గా మన ఆదిత్య కాలేజీల్లో ఆన్లైన్ అసెస్మెంట్ కానివ్వండి, ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఈసారి మనం లాస్ట్ 3-4 ఇయర్స్ వచ్చిన పేపర్లను బేస్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ మోడల్ టెస్ట్ కండక్ట్ చేసాం కాబట్టి యూ మైట్ బి వెరీ గుడ్ ఎట్ అరిథమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ బై దిస్ టైం. అయితే ఈరోజు విప్రో ఎగ్జామినేషన్ వెళ్ళే ముందుగుండా రెడీ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఎగ్జామినేషన్ నాడు రెడీ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలనే విషయాలు కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఈరోజు ఏదైతే ఈ 24 గంటలు రేపు ఎగ్జామ్ అన్న వాళ్ళు, ఎల్లుండి ఎగ్జామ్ అన్న వాళ్ళు 48 గంటలు మ్యాక్సిమం టైం ఉందో కరెక్ట్గా హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్ చేశారంటే నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఓన్లీ ఫోకస్ ఆన్ ద విప్రో ఎగ్జామినేషన్ ఫర్ ద నెక్స్ట్ 24 or 48 అవర్స్. దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇక్కడ SAB టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సేఫ్ అసెస్మెంట్ బ్రౌజర్ SAB. ఈ టూల్ని మీరు ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో దానికి మీకు అసెస్మెంట్ అంతా చాలా క్లియర్గా జరగడం జరుగుతుంది. ఆల్రెడీ వీ హ్యావ్ సెండ్ ద క్లియర్ గైడ్లైన్స్ హౌ టు ఇన్స్టాల్ ద SAB టూల్ ఇన్ యువర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మ్యాండేటరీ థింగ్. ద సెకండ్ వన్ ఈస్ వెబ్ కెమెరా అండ్ మైక్రోఫోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, దాన్ని కనెక్ట్ అవుతున్నాయా లేదా, దాని ల్యాప్టాప్ కానీ మీ డెస్క్టాప్ కానీ కనెక్టివిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ప్రాక్టర్ బేస్డ్ వెబ్ ఎగ్జామినేషన్ కాబట్టి దీస్ టూ ఆర్ వెరీ మచ్ మ్యాండేటరీ టు గో ఫర్ దిస్ అసెస్మెంట్. కానీ థర్డ్ పాయింట్ ఏంటంటే సపోర్టింగ్ డివైజెస్ మీకు ఏ స్మార్ట్ ఫోన్లోనే కాకుండా లేటెస్ట్ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో మాత్రంగానే ఈ ఎగ్జామినేషన్ అసెస్మెంట్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే మినిమం బ్యాండ్విడ్త్ ఫర్ ది ఇంటర్నెట్ అట్లీస్ట్ 2 Mbps మీకు ఉండాలి. మినిమం 2 Mbps బ్యాండ్విడ్త్ ఉంటే మీకు కంపల్సరీగా ఈ SAB అసెస్మెంట్ టూల్ రన్ అవుతుంది. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. ఇక ఫిఫ్త్ పాయింట్ తీసుకుంటే మీకు Windows 7 కంపల్సరీగా మీరు లోడ్ చేసుకోవాలి ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ SAB టూల్. ఇకపోతే బ్రౌజర్స్ గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ బ్రౌజర్ని మీరు డౌన్లోడ్ చేసి మీరు పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు యాంటీవైరస్ని మొత్తం డిజేబుల్ చేసుకొని యాంటీవైరస్తో కానీ కుకీస్ అన్నీ కూడా మీరు స్టాప్ చేసుకోవాలి. కంట్రోల్ హెచ్ కొడితే మొత్తం కుకీస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మీ సిస్టంలో. దాన్ని కూడా క్లియర్ చేసుకుంటే డ్యూరింగ్ ఎగ్జామినేషన్ దెర్ విల్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్. ఇకపోతే జావా స్క్రిప్ట్ మస్ట్ బి ఎనేబుల్డ్ ఇన్ యువర్ సిస్టమ్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. సో ఇటువంటి విషయాలన్నీ కూడా బిఫోర్ ద ఎగ్జామినేషన్ మీరు కేర్ తీసుకుంటే ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ రోజు నాడు మీరు ఎలా జాగ్రత్తలు వహించాలనే విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఇది ప్రాక్టర్ బేస్డ్ కాబట్టి మీ వీడియోని మొత్తం క్యాప్చర్ చేస్తుంటుంది. మీరు ఏదైతే మీరు వీడియోలో మీరు మీ ఫేస్ ఫిట్ అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ ఫిట్ అయిన తర్వాత వీడియో కెమెరాలోకి మీ ఇంట్లోంచి కానీ మీ ఆఫీస్లో నుంచి ఎక్కడ అటెండ్ అయినా వేరే వాళ్ళు ఎవరు కూడా దానిలో డిటెక్ట్ అవ్వకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదంటే మీరు డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే మీ మైక్రోఫోన్ నుంచి వాయిస్ వేరే వాళ్ళ వాయిస్ మీకు వచ్చిందంటే డిటెక్ట్ చేసిందంటే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్. అలాగే మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ లైటింగ్ ఉండకుండా చూసుకోవాలి. కొంతమంది విండోస్ దగ్గర కూర్చొని అటెండ్ అవుతారు. సో దట్ బ్యాక్గ్రౌండ్లో మీకు విండో లైటింగ్ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా మీకు అది లైటింగ్ మీకు కెమెరాలో మీకు మీ ఫేస్ డిటెక్షన్ కొంచెం ప్రాబ్లం రావడం వల్ల యూ మే బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్. సో డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే సెపరేట్ రూమ్లోకి వెళ్ళి మీరు అసెస్మెంట్ టెస్ట్కి అటెండ్ అవ్వండి. ఏదో 4-5 కూర్చున్నప్పుడు మెయిన్ హాల్లో మీరు కూర్చొని అసెస్మెంట్కి అటెండ్ అవ్వకుండా యూ గో అండ్ సిట్ ఇన్ ఏ సెపరేట్ రూమ్ ఇన్ యువర్ హౌస్ ఆర్ కాలేజ్ వాడర్ ఇట్ మే బి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇలాగ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మీరు ఈ విప్రో ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే విప్రో ఎగ్జామినేషన్లో WILP విప్రోస్ WILP అంటే వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ WILP.
ఈ ప్రోగ్రామ్ మీరు సెలెక్ట్ అయితే మీరు జీవితంలో మీరు సెటిల్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈరోజు విప్రో కంపెనీ 4 ఇయర్స్లో మీకు 50,000 రూపీస్ శాలరీ ప్యాకేజ్కి మీకు ప్రమోట్ చేయడంతో పాటు 4 ఇయర్స్ రియల్ టైమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో పాటు ప్రెస్టీజియస్ బిట్స్ పిలానీతో మీకు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేయించే బాధ్యత తీసుకుంటుంది. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ విప్రోస్ WILP ప్రోగ్రామ్. సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీ యొక్క ఎక్స్ట్రా ఎఫర్ట్స్ మీరు ఎంత వర్క్ చేయగలిగితే అంతవరకు మీరు ఈ 2 రోజుల్లో చేసి డెఫినెట్గా ఈ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయితే మీరు సక్సెస్ అయినట్టే. ఇక్కడ కన్వర్షన్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్గా మిగతా సాఫ్ట్వేర్ కంపెనీలా కాకుండా విప్రోలో మీరు అసెస్మెంట్ ఆన్లైన్ అసెస్మెంట్లో సెలెక్ట్ అయితే దాదాపుగా మీకు ఉద్యోగం వచ్చినట్టే లెక్క. ఈ టెస్ట్లో క్వాలిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయి, సిలబస్ ఏముంటుంది అనేది అన్నీ కూడా మీకు PDF ఫైల్ పంపించడం జరిగింది ప్రతి విద్యార్థికి. ఇంగ్లీష్లో ఏముంటుంది, అర్థమెటిక్లో ఏముంటుంది, రీజనింగ్లో ఏముంటుంది అని. ఈవెన్ లాస్ట్ టాపిక్స్ ట్రిగోనోమెట్రీ కానివ్వండి, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కానివ్వండి, ప్రోగ్రెషన్స్లో మీద కానివ్వండి, మన చైర్మన్ గారు, సెక్రటరీ మేడం గారు కూడా మాట్లాడి దానికి సంబంధించిన కొన్ని బిట్స్ కూడా మీకు తయారు చేసి మోడల్ బిట్స్ పంపించడం జరిగింది. సో ఇదంతా కూడా మీరు ఒక అవగాహన తీసుకుని కూల్గా కామ్గా ఈ టెక్నికల్గా ఏం సపోర్ట్ కావాలో తీసుకొని మీరు ప్లాన్డ్గా ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే ఈ నెక్స్ట్ 24 అవర్స్ మీరు హార్డ్ వర్క్ చేసి ఈ ఎగ్జామ్కి అటెండ్ అయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడం ఖాయం. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విప్రోలో మీరు ఎప్పుడైతే ఆన్లైన్ అసెస్మెంట్లో మీరు యాప్టిట్యూడ్ ఇంగ్లీష్లో క్వాలిఫై అవుతారో ఇమ్మీడియట్గా నెక్స్ట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీకు రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్ అంటారు, లేకపోతే రిటన్ ఇంగ్లీష్ టెస్ట్ వెట్ అంటారు. సో దట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద విప్రో. మీరు క్వాలిఫై అయిపోయి 2వ రౌండ్కి వెళ్ళినట్టునే ద నెక్స్ట్ బ్రౌజర్ విల్ బి ఓపెన్ ఫర్ ద రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్ వేర్ యూ నీడ్ టు టైప్ సమ్ ఎస్సే ఆన్ ద గివెన్ టాపిక్. సో దాని ఇన్స్ట్రక్షన్స్ కానీ దాన్ని ఎలా చేయాలనే విషయం మీకు చాలా క్లియర్గా చెప్పాము. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, బ్యాక్ స్పేస్ ఎప్పుడు కొట్టకండి. సో అది నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అలాగే పంక్చుయేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు తప్పు రాసినా రైట్ రాసినా పంక్చుయేషన్ అంటే ఫుల్ స్టాప్ పెట్టారంటే స్పేస్ ఇవ్వడం, క్యాపిటల్ లెటర్ రాయడం, అలాగే ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడం, కామా పెట్టడం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ థింగ్స్ విల్ బి కౌంటెడ్ అలాట్ ఇన్ ద అసెస్మెంట్. సో మీకు ఆల్రెడీ వెట్ ఎగ్జామినేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాం, మళ్ళీ అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. కాబట్టి సింపుల్, మీరు చాలా కష్టమైన ఇంగ్లీష్ అక్కర్లేదు, సింపుల్ ఇంగ్లీష్లో తప్పులు లేకుండా పంక్చుయేషన్ మీరు ఫాలో అవుతూ చేస్తే డెఫినెట్గా మీరు రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్లో కూడా త్రో అవుతారు. సో ఇలా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మీకు ఇంటర్వ్యూస్ కోసం మనకి షెడ్యూల్ నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీకు మాక్ ఎంట్రీస్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నాం. దాని ద్వారా డెఫినెట్గా మీరు జాబ్ సంపాదించడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీరందరూ కూడా రాబోయే 24 గంటలు చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో గుర్తుంచుకొని ఏదైతే ముందు రోజు రెడీ చేసుకోవాలి, ఏదైతే ఎగ్జామ్ ముందు రెడీ చేసుకోవాలి, ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎథిక్స్ని ఫాలో అవుతూ మనం ఏదో కాపీ చేద్దాం, ఎవరి ద్వారా తెలుసుకుందాం అంటే ద సిస్టమ్ విల్ డిటెక్ట్ ఎవ్రీథింగ్. ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా మీ తాలూకా ఇమేజెస్ని ప్రాసెస్ చేసి ద సిస్టమ్ విల్ డిటెక్ట్ ఎవ్రీథింగ్. కాబట్టి దానివల్ల మీరు ఫెయిర్ మీన్స్లో మీరు ఎగ్జామ్ రాసి ఎక్కువ మంది దీనిలో క్వాలిఫై అయ్యి చాలా ఎక్కువ మంది లాస్ట్ ఇయర్ 686 రికార్డ్ని బ్రేక్ చేసి ఆదిత్య మరో రికార్డు సృష్టించాలని ఆశిస్తూ మీ అందరికి కూడా ఎక్కువ మందికి విప్రోలో క్యాంపస్ సెంటర్స్, విర్చువల్ క్యాంపస్ సెంటర్స్లో ఉద్యోగాలు రావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.